రాజస్థాన్ లో జరిగిన మైనర్ బాలిక రేప్ కేసు పైన మొత్తం 32 మంది ఉన్నారు నిందితులు. సో దాంట్లో వచ్చేసి 18 మంది మాత్రమే అరెస్ట్ అయ్యారు, ఇంకా 12 మంది పరారీలో ఉన్నారు. అంటే ప్రభుత్వం ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోతుంది ఈ విషయం పైన? ఎందుకంటే ఇప్పుడు పేదవాళ్ళకు ఒక చట్టం ఉంటుంది. పేదవాళ్ళకైతేనేమో ఎమ్మటే అరెస్ట్ చేస్తారు. అదే ఇప్పుడు మన ఎమ్మెల్యేలు, ఎంపీల కొడుకులు, మినిస్టర్ కొడుకులు అయితేనేమో వాళ్ళకి వేరే చట్టం ఉంటుంది. పేదవాళ్ళకు ఒక దళితులకు ఒక చట్టం, మళ్ళీ దాంట్లో దూరాలకు ఒక చట్టం లేక మళ్ళీ ఇప్పుడు మన 80s ఎలా ఉన్నాం ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. బీజేపీ పాలన వచ్చినాక దాదాపు ఎమ్మెల్యేలు అలా ఎంపీ కుల్దీప్ సింగ్ కూడా రేప్ చేశాడు. ఆ రేప్ చేసిన ఆయనకి కూడా ఎమ్మటే బెయిల్ వచ్చింది. ఇప్పుడు మన నిన్న మనం చూసుకున్నట్టే తెలంగాణలో బండి సంజయ్ కొడుకు వేసుకున్నాడు. ఆయనకు 2 సార్లు ఎగ్జామ్స్ ఉన్నాయని ఒకసారి ఇచ్చారు బెయిల్. మళ్ళీ బెయిల్ ఇచ్చినారు ఆయనకు. ఇప్పుడు ఎంపీస్ కొడుకు అయితే ఒకరు, మన పేదవాళ్ళు అయితే ఒకలాగా చూస్తారు చట్టం కూడా. అది యాక్చువల్గా పోక్సో చట్టం అనేది 18 ఏళ్ల కింద మైనర్కి ఎవరైనా రేప్ చేస్తే దానికోసం 2012లో ఇంప్లిమెంట్ చేసినారు. ఇంతవరకు ఆ చట్టం ఇంప్లిమెంట్ చేసినారు కానీ పేదవాళ్ళకైతేనే వర్క్ ఇస్తుంది ఆ చట్టం. అదే మన ఎమ్మెల్యేలు, ఎంపీల కొడుకులకు అయితేనేమో వర్క్ ఇస్తుంది. అంటే ఇది చట్టాల లోపం అంటారా, లేదంటే ప్రభుత్వాల లోపం అంటారా? ఏది మారాలంట? చట్టం మారాలా, ప్రభుత్వాలు మారాలా? ప్రభుత్వాలు మారాలి, చట్టాల లోపం కాదు. ప్రభుత్వాలకు ఒకలాగా, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఒకలాగా ఉంటుంది చట్టం, మళ్ళాంటి పేదవాళ్ళకు ఒకలాగా ఉంటుంది. ఈ రోజు కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో షాబాద్ లో ఒకటి ఘటన జరిగింది. అతను పోక్సో చట్టం కింద జైలు పోయొచ్చి మళ్ళీ ఈ రోజు బాధిత కుటుంబాల్లో ముగ్గురిని, వాళ్ళ భార్య పిల్లలు ముగ్గురిని, మొత్తం 6 చంపేశాడు. అంటే వీడికి చట్టం అంటే భయం లేదా? ఎవడు నన్నేం చేస్తాడన్న ధీమాన? అధికారంలో ఉన్న అహంకారం. బీజేపీలో అధికారం ఉన్నది, ఎవడేం చేసుకున్నా మా బీజేపీ గవర్నమెంట్ చూసుకుంటది, నన్ను ఏం చేయాలని అధికారం. ఇక్కడ బీజేపీ అధికారం లేదు కదా. ఇక్కడ బీజేపీ ఎక్కడున్నా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మన బండి సంజయ్ కొడుకుకి ఎలా సపోర్ట్ చేశాడో, ఇప్పుడు రేవంత్ రెడ్డి, బండి సంజయ్ చీకటి ఒప్పందం. వేరు పార్టీలు అయినా కానీ వాళ్ళిద్దరు ఒకటే ఉంది. అలాగే ఇప్పుడు నన్ను ఎవ్వడేం చేయలేని ధైర్యంతోనే వచ్చి 6 మందిని మర్డర్ చేశారు. రాజస్థాన్ లో జరిగిన 13 ఏళ్ల బాలికపై ఏదైతే అత్యాచారం జరిగిందో దాంట్లో 18 మంది మాత్రమే అరెస్ట్ అయ్యారు, 12 మంది ఇంకా పరారీలో ఉన్నారు. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ప్రభుత్వందే లోపం ఉంది, చట్టం గురించి కూడా చాలా మంది ప్రజలకు అవగాహన లేదని వీళ్ళు చెప్తున్నారు. అలాగే చట్టాన్ని కూడా దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దళితులకు ఒకలాగా, ఉన్నత వ్యక్తులకు ఒకలాగా, అధికారంలో ఉన్న వాళ్ళకు ఒకలాగా, సామాన్య ప్రజలకు ఒకలాగా ఉన్న ఈ చట్టాలన్నీ కూడా, సో చట్టాల్లో కూడా మార్పులు తీసుకొస్తాయి కానీ ప్రజల్లో అవగాహన కలగదని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మనోజ్ తో లక్ష్మి, ఆంధ్రప్రభ.